పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎలక్షన్ కోడ్ నడుస్తుందని చెప్పి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేసిండు. ఆ లెటర్ కూడా నా దగ్గరే ఉందని చెప్పి అసెంబ్లీలో షో చేసిండు కదా కేటీఆర్. అయితే ఉమ్. అడ్డుపడ్డది రేవంత్ రెడ్డే కదా అని చెప్తున్నాడు కదా. ఆపిందంటే ఎలక్షన్లలో ఒక్కొక్క రైతుకు వేసేసి ఓట్లు అనుకోవాలనుకుంటే ఎలక్షన్ కమిషన్ ఊరుకుంటుందా? మరి ఎలక్షన్ కమిషన్ కూడా రేవంత్ రెడ్డి గారు వెంటనే ఉందా? ఓకే. ఇప్పుడు మీరే కదా గవర్నమెంట్లో ఉన్నది. ఇప్పుడు మీ అనుకూల ప్రభుత్వమే కదా బీజేపీ ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కటన్నా ఒక తరీకాతో లేదు. ఉత్తగా చేయాలి, అబద్ధాలు చెప్పాలి, లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పోతుంది అనేది మనోని ఎజెండాగా ఉన్నట్టుంది. అట్లా అవాస్పాలు అయ్యేది కేటీఆర్ తప్పితే మాకేం వచ్చే నష్టం లేదు. చెప్పినా కదా ఇక పరమానంద శిష్యుల కథ ఉన్నట్టే ఉన్నది. వెనకటికి ఏదో ఉండే కదా, సూది తీసుకురా అని చెప్తే అందరికి వినపడి ఒక్కొక్కరు తీసుకురాలేక అందరు ఒక పెద్ద దూలానికి వేసుకొని సూది దానికి గుచ్చి తీసుకొస్తారు. అట్లాంటివి ఉన్నాయి. అంతా ఓవరాల్గా నిన్న జరిగిన ఎపిసోడ్ అంతా, అసెంబ్లీలో జరిగిన ఎపిసోడ్ అంతా కేటీఆర్ మాట్లాడిన మాటలకు దయాకర్ ఏం చెప్పదలుచుకున్నాడు? ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చర్యకి ప్రతి చర్య ఉంటుందంటారా, లేదు వదిలేస్తాం అని చెప్పి చెప్తారా? మేము కూడా వస్తున్నాం కదా, డెఫినెట్గా మండలికి వస్తాం, అన్నీ కలిస్తే అంతటికి వస్తాం. డెఫినెట్గా అక్కడ చూసుకోవచ్చు, మీ లెక్కలు ఎక్కాలు ఇవన్నీ కూడా తేలుతాయి. ఎందుకంటే ఊరికనే ఇప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్గా వీళ్ళు కాదు మాట్లాడేది, మాట్లాడేటోడు మాట్లాడలేకుంటున్నాడు, మాట్లాడేటోడు మాట్లాడే పరిస్థితుల్లో లేడు, చేసినోడు చెప్పేకునే పరిస్థితిలో లేడు. ఆయనే ఉన్నాడు, ఇంటికాడనే ఉన్నాడు. సరే ఫామ్ హౌస్ ఇల్లు ఏదో ఒకటి ఆడనే ఉన్నాడు. ఆయన వస్తే అసలు లెక్కలు పెడతాము. వీళ్ళతో ఎందుకు చర్చ పెట్టాలి? వీళ్ళతో అవసరం ఏముంది? వీళ్ళు ప్రతిపక్ష నాయకులు కాదు కదా, కనీసం డిప్యూటీ లీడర్ని కూడా పెట్టుకోలేదు బీఆర్ఎస్. అంత అభద్రతతో ఉన్నది. హరీష్ని పెడితే ఈయన ఏడు అడుగుతాడు అని, ఈయనను పెడితే ఆయన ఏడు వెళ్ళిపోతాడు అని ఈ పంచాయతీలలో ఉన్నారు. ఫస్ట్ మీరు చూసుకోరని ఆయన తర్వాత చూసుకున్నారు. కానీ ప్రజలు మేము చూసుకుంటాం. ప్రజలు మిమ్మల్ని పాతాళంలోకి దొక్కిన రెండోసారి ఏది ఎంపీ అప్పుడు. ఇప్పుడు మీ ఊసే లేదు. కానీ ఇక ఈ హౌస్లో ఉండే వాటిని పట్టుకొని మీకు ఇప్పుడు ఇన్ని బడ్జెట్ సమావేశాలు గతంలో బీఆర్ఎస్ చూసినాం. ఎప్పుడన్నా ఇంత జరిగినాయా? ఇన్ని రోజులు జరిగినాయా? ఇట్లా చర్చ ఉందా? ఎవరన్నా మాట్లాడినిచ్చిరా? బట్టి గారిని కానీ, శ్రీధర్బాబు గారు కానీ, అప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఉండే, ఇంకా ఒక 5-6 ఉండే అప్పుడు. ఏది మా వాళ్ళు మీరు తీసుకోగా మిగిలిన వాళ్ళని మాట్లాడినిచ్చిండ్రా? ఇంకా ఒక దశలో వెంకటరెడ్డి గారిని, సంపత్ గారిని మొత్తం డిస్మిసలే చేసిరు కదా, లేని హక్కును తీసుకొని. మీరు మాట్లాడుకోరు, మంచిగా మాట్లాడుకోరు. కేటీఆర్ ఎంత మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి అంత మంచిది. ఇదంతా కట్ చేస్తే పక్కన పెడితే అద్దంకి దయాకర్ గారు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? ఇప్పుడు 29 వరకు వాళ్ళ టెన్యూర్ ఉంది. 30 నుంచి అఫీషియల్గా మేము ఎలక్ట్ అయినట్టు. ఓత్ మేబీ 2nd నుంచి 5th 6th వరకు ఎప్పుడైతే మంచి రోజు ఉంటే అది చూసుకోవచ్చు. టెంటేటివ్గా 2 నుంచి 2 అవ్వచ్చు, చూడాలి అది ఎంత చూసుకొని. రేవంత్ క్యాబినెట్లో అద్దంకి దయాకర్ మంత్రిగా ఉండబోతున్నాడు అని సమాచారం ఉంది. మీ వరకు వచ్చింది అది? అంటే వస్తున్నాయి, ప్రచారాలు వస్తున్నాయి, కానీ అది పార్టీ పూర్తిగా నిర్ణయం తీసుకుంటుంది. ఎక్కువ ప్రచారంలోనే ఉన్నది. మరి అది ఏంటి డిస్క్రిప్షన్ అనేది చెప్పరు. కొంతమంది మంత్రులు ఇండిపెండెంట్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. పేర్లు ఎక్కడ మెన్షన్ చేయట్లేదు, ఇండిపెండెంట్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. హైకమాండ్ని సైతం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఎవరు రేవంత్ మాట వినట్లేదు. రేవంత్ షాడోగా అద్దంకి దయాకర్ని మంత్రిగా పెట్టబోతున్నారు అనేది ఒక ఇంటర్నల్ చర్చ. నిజమేనా ఇది? అది ముఖ్యమంత్రి గారు గతంలో ఒక ప్రచారం అంటే అప్పుడు ఎలక్షన్స్ టైంలో బోసరాజు గారి ప్రస్తావన తేవడం వల్ల అది ఎక్కువ చర్చకు వచ్చింది. అంటే మనం ఎలిజిబిలిటీ లేని వాళ్ళం అనేది కాదు, కానీ చాలామంది తెలంగాణ సమాజంలో ఏంటంటే తెలంగాణ ఉద్యమకారుడు ఒకటి, కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి 10 సంవత్సరాలు కొంచెం తలలో నాలుకలా ఉన్నాడు, ఎన్నిటికైనా త్యాగాలు చేసింది. కాబట్టి దయాకర్ కాంగ్రెస్ ఆలోచన విధానం ప్రత్యేకించి, సో అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని డిమాండ్ వస్తున్నది. అది ముఖ్యమంత్రి గారికి అది నచ్చితే తీసుకోవచ్చు. అధిష్టానం విషయంలో కూడా నాకు పోయినసారి అయితే అధిష్టానం పెద్దల ఆశీర్వాదం కూడా ఉన్నది ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా. బట్ ఉంటే వస్తే ఉన్న ప్రజల కొరకు కొట్లాడేదే కదా. ఎట్లా ఉన్న ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు, ఆ ఎమ్మెల్సీ అనే పదానికి ఒక మంచి పేరు తెచ్చి ప్రయత్నం చేస్తాం. మంత్రి అనేది చేస్తే వాళ్ళు చెప్పినవి చేయగలుగుతాం. కానీ ఇప్పుడు నేను ఇట్లా అన్నాను అనుకో, మా దయాకర్కి అప్పుడే మంత్రి పదవి మీద అత్యాశ వచ్చిందని ఒక చర్చ జరుగుతుంది. బట్ నేను ఇప్పుడు ఈ నిర్ణయానికి సంతోషంగా ఉన్నా. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి కట్టుబడి ఉంటా. ఏ హోదా వచ్చినా కూడా హోదా కంటే ఎక్కువ పార్టీ, ప్రజలు, ఇవి 2 కోణాలు ఉంటాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడైనా నేను ఒక
ఏమంటారు ఆంజనేయుడు లాగాను రామునికి రాముడికి లక్ష్మణ్ లాగాను ఆంజనేయుడు అనుకోవచ్చు లక్ష్మణుడు అనుకోవచ్చు. అట్లా ఏదైనా కూడా ప్రొటెక్ట్ చేయడం కాదు, గవర్నమెంట్ పథకాలు అంశాలు చాలా ఎఫెక్టివ్గా జనంలోకి తీసుకుపోవాల్సిన సందర్భం ఉంది. తెలంగాణ భౌగోళిక సామాజిక పరిస్థితుల్ని తెలుసుకున్న వాళ్ళు మంత్రులుగా ఉంటే మరీ ఎక్కువ మంచిది. మళ్ళీగా కొంత ఏంటంటే చర్చ ఒక 20-25 ఇయర్స్కి టీంను తయారు చేసుకోవాలి తెలంగాణలో కూడా. సో కొంచెం పెద్దవాళ్ళకి ఇప్పుడు అవకాశం ఇస్తున్నారు, దాంతోపాటు యంగ్ టీంను కూడా కలిపితే బాగుంటుంది అనేది ఉన్నది. ఇప్పుడు మాకు మాత్రం ఉండదా మంత్రి కావాలని ఏమైనా ఉండదా, ఇస్తే ఏమైనా వద్దంటామా? కానీ కొంత ప్రభుత్వానికి మన మీద ప్రెషర్ టాక్టిక్ లెక్కనో లేకపోతే ముఖ్యమంత్రి గారికి ఏదో ఇది నాకు కావాలన్నట్టుగా ఉండడం అనేది అన్ని రకాలుగా పార్టీకి కూడా కొంచెం ఏమంటాం దయాకర్ అడుగుతుంది కానీ ఇస్తలేడు అనే ఫీలింగ్ కూడా పోవద్దు. సో ఇప్పటి నుంచి ఇంకా బాధ్యతాయుతంగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా మంత్రులు ఎగ్జిక్యూటివ్స్ ఆఫ్ ది ఏమంటారు గవర్నమెంట్ చాలా పవర్ఫుల్గా ఉండాలి, రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, చాలా పెనెట్రేట్ అయ్యే పరిస్థితి. ఇంత మంచి చేస్తేనే కోఆర్డినేషన్ కూడా ఇంత మంచి చేస్తేనే వీళ్ళు ప్రచారం గోబెల్ ఎట్లా చేస్తున్నారు, ఏది వెనకటికి హిట్లర్ కాక గోబెల్ అనే టైం ఒక మంత్రిని పెట్టుకున్నాడు అబద్ధాలను ప్రచారం చేసేదానికి, అట్లా కేసీఆర్ కేటీఆర్ని పెట్టుకున్నట్టుంది. కానీ ఇంత మంచి చేసిన దాన్ని జనంలోకి తీసుకుపోవాలి. కోఆర్డినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. క్యాబినెట్ అనేది ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుకూలంగా ఉండే విధంగా ఉంటే మరింత తనకు వెసులుబాటు ఉంటుంది. మంత్రి పదవులలో శాఖలు కూడా చేంజ్ అవుతున్నాయి అని వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ వార్తలే. ఇప్పుడు రాటిఫికేషన్ అయిన తర్వాత అది అధిష్టానం ఇష్టము ముఖ్యమంత్రి గారి ఇష్టం ఉంటుంది. డిస్క్రిషన్ అనేది ఫస్ట్ స్టేట్లో ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. మేము అధిష్టానానికి ఆ గౌరవిస్తే కాబట్టి వాళ్ళకి ఆ వెసులుబాటు ఉండి వాళ్ళు కూడా మా మీద అబ్జర్వేషన్స్ ఉంటారు కాబట్టి ఇంకా ఇట్లయితే బెటర్మెంట్ ఉంటుంది, ఇట్లయితే బెటర్ ముఖ్యమంత్రి గారికి సూచనలు ఇస్తారు. నాకున్న అంచనా అయితే ఇవన్నీ వస్తున్నాయని కూడా గాసిప్సే ఏది ఈ మార్పులు వాళ్ళు వీళ్ళు మళ్ళీ అద్దంకి దయాకర్ కూడా వస్తున్నాడు మంత్రి కానీ ఇట్లా వస్తుంది కదా. ఇవన్నీ కూడా మీలాంటి వాళ్ళు కొంతమంది ప్రేమతో రాసేవి, కొంతమంది ఊహతో ఉండేవి, కొంతమంది సమాచారంతో ఉండేవి. ఇట్లా ఈ 3 రకాలు ఉంటాయి. ఇప్పుడు ఎవరు ఊహించని పేర్లు మీకు ఏది మొన్న ఎమ్మెల్సీస్లో రాలేదా? విజయశాంతి పేరు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లనే వాళ్ళ ప్రయారిటీస్ ఇప్పుడు పార్టీ ఆలోచన విధానం ముందుకు తీసుకోవడం పాటు ఏమంటాము ప్రభుత్వాన్ని డిఫెండ్ చేయడంతో పాటు ఫ్యూచర్ పార్టీకి మరింత ఏమంటాం పాజిటివిటీని పెంచే ఉంటాయి. ఇప్పుడు 6 ఉన్నాయి. సో మనం 12లో మ్యాక్సిమం సీనియారిటీ, పార్టీ లాయల్టీ, పార్టీ క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇవ్వగలిగింది. ఇప్పుడు కొంత ఏమైనా ఏంటి న్యూ థాట్స్తోనో లేకపోతే పర్సనాలిటీస్ బిల్డప్ చేసుకోవడానికి ఫ్యూచర్ లీడర్స్ అట్లాంటివి చేస్తే చెయ్యవచ్చు, చేయడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో మనం ఉంటే కూడా సంతోషమే. కానీ అది కంప్లీట్గా పార్టీని ఏమంటాము ఓవరాల్గా చూస్తూ చేస్తుంది. పార్టీ చాలా కూలంకుషంగా ప్రతి క్యాండిడేచర్ మీద కూడా అబ్జర్వేషన్ ఉన్నది వాళ్ళకి. ప్రతి ఎవరు అడుగుతున్నారు, అడగని వాళ్ళకు కూడా ఇవ్వరు అనేది ఏం లేదు. సమ్ ఎలిజిబుల్ బెటర్ క్యాండిడేచర్ ఉంటే వాళ్ళని పిక్ చేసి కూడా అవకాశం ఇవ్వచ్చు. సో ఎప్పటికైనా గతంలో కూడా రేవంత్ రెడ్డి చాలా బహిరంగ సభల్లో చెప్పిండు అద్దంకి దయాకర్కి మంచి పదవి ఇస్తా అని చెప్పి అన్నాడు. రేవంత్ పదవి ఇవ్వచ్చు, ఇప్పుడైతే మంచి రేవంత్ కోటాలో రావచ్చు మీకు అంతే కాదు. ఇప్పుడు మంచి పదవి ఇచ్చిండు, ఇంతకంటే మంచి పదవి అంటే ఎమ్మెల్సీ కంటే మంచి పదవి నేను అనేది మంత్రి పదవి కావచ్చు. ఇస్తే అంతకంటే ఎక్కువ కట్టుబడి ఉంటా. అంతకంటే ఎక్కువ కట్టుబడి కాదు, అంతకంటే ఎక్కువ ఏమంటాం ఇంకా కమిట్మెంట్తో కన్విక్షన్తో మరింత నెక్స్ట్ జన్కు మనము ఇన్స్పిరేషనల్గా కూడా ఉండొచ్చు. ఇప్పుడు నాది ఏంటి తెలుసా, ఎన్ని రోజులు ఉద్యమకారుణ్ణి, రెండోది ఏంటిది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఒక నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్నా. రేపేంది నాది, ఇప్పుడు ఇచ్చిన పదవికి పెర్ఫార్మర్గా తెచ్చుకోవాలి. పెర్ఫార్మర్గా అనే దానికంటే కూడా ఇంకంతకంటే దయాకర్కు ఆ పదవి ఇచ్చినందుకు మంచి ఇది జరిగింది అనేది ప్రజలు అనుకోవాలి. మా నాయకుల కంటే కూడా ప్రజలు అనుకునేటట్టుగా ఉండి, మా ముఖ్యమంత్రి గారు నాకు ఆ అవకాశం, మా క్యాబినెట్ పెద్దలందరూ కూడా కలిసి ఇచ్చిన ఈ నిర్ణయం
సరైనదే అని వాళ్ళు కూడా సరైన సమయంలో సరైన నాయకుడికి సరైన అవకాశం ఇచ్చిండ్రు. వీడు సరైనోడే అని నిరూపించుకోవాల్సిన బాధ్యత రా మీద ఉంటుంది. ఇది ఉంటుంది, రేపు ఏ బాధ్యత ఇచ్చినా ఉంటుంది డెఫినెట్గా. ఇది ఒక రకంగా పార్టీ దయాకర్ను గుర్తించింది అనే ఒక పాజిటివ్ వచ్చింది. ఓకే. లేకపోతే ఏమవుతుంది, నేను ఎంత కొట్లాడినా కూడా నీకేం చేయలేదు కదా, నువ్వు ఎందుకు ఇంతలా అనే ఒక ఫీల్ ఉంటుండే. ఇప్పుడు అది పోయింది. సో చాలామంది విపక్షాల నాయకులు కూడా నిన్న మండలిలో చూసిన కదా వీడుకోలు సభ, విపక్షాలు మిగతా పార్టీల నాయకులు జనరల్ కామన్ పీపుల్ కూడా వాళ్ళంతా హ్యాపీగా అనిపిస్తున్నారు మనకు వచ్చినందుకు. సో అది ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉన్నది. ఏది ఇచ్చినా దయాకర్ ఒక మోడల్గా ఇంకా మంచి బెటర్మెంట్ ఇచ్చే నాయకునికి, ఒక సిన్సియర్ నాయకునికి ఎదగడానికి ప్రయత్నం చేస్తాడు. రైట్ అన్న, థ్యాంక్ యూ.